ఓకే కూల్ 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 ఏం కాదు నో 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 బ్రో నో బ్రో. సో దిస్ ఈజ్ యాజ్ క్లోజర్ యాజ్ ఐ కెన్ గెట్. సో హలో ఎవ్రీవన్, వెల్కమ్ బ్యాక్ టు అవర్ జర్నీ. ఈరోజు మనం ఒక మంచి సన్సెట్ పాయింట్కి వెళ్తున్నాం. టు బి హానెస్ట్, పొద్దున్నే సన్ రైజ్ చూడడానికి. ఓకే, డోంట్ గెట్ మీ రాంగ్, ఐ థింక్ అంటే కొంచెం కన్ఫ్యూజింగే, బట్ లెట్ మీ ఎక్స్ప్లెయిన్. ఓకే, సో యాక్చువల్లీ ఈ ప్లేస్కి నేను ఆల్రెడీ ఒక 2 సార్లు వచ్చాను. ఒకసారి నా ఆర్ఎస్ పైన వచ్చా, ఒకసారి ఈ బైక్ పైననే వచ్చా. యాక్చువల్లీ ఇట్స్ అ సన్సెట్ వ్యూ పాయింట్, బట్ బైక్ తీసి ఆల్మోస్ట్ 15 days అవుతుంది. సో సాటర్డే కూడా, సో ఎక్కడికైనా వెళ్దాం కదా అని చెప్పి మార్నింగ్ స్టార్ట్ అయ్యా. సో మా ఫ్రెండ్స్ కూడా జాయిన్ అవుతున్నారు, సో వాళ్ళు కూడా స్టార్ట్ అయ్యారు. యాక్చువల్లీ నేనుండే ప్లేస్ నుంచి ఈ ప్లేస్ 36 kilometers, అండ్ ద ప్లేస్ నేమ్ వచ్చేసి మన్నేబెల్లె డ్యామ్. ఓకే, తప్పు చెప్పుంటే సారీ. స్క్రీన్ పైన ఇక్కడ నేమ్ వేస్తాను, చూసుకోండి. అండ్ యా, సో యాక్చువల్లీ 36 kilometers నేను ఆల్మోస్ట్ వచ్చేసాను. డిస్టెన్స్ అంతా ఇంకొక 10 kilometers ఉంది. సో నేను ఆల్రెడీ 22 kilometers కవర్ చేశాను. సో ఎలాగో ఆ 22 kilometersలో ఆల్మోస్ట్ ఒక 16-17 kilometers సిటీనే ఉండింది. అండ్ దెన్ తర్వాత ఒక 6-7 kilometers ఈ మైసూర్ ఎక్స్ప్రెస్ ఉండింది. సో 2 wheelersకి దానిపైన అలౌ లేదు కాబట్టి సైడ్ నుంచి మనకి ఇంకో రోడ్డు ఉంటుంది. సో యా, అక్కడ నుంచి రైట్ తీసుకుని లోపలికి రావాలి. సో లోపలికి వచ్చిన తర్వాత మనకు ఒక 12 kilometers జర్నీ ఉంటుంది. సో ఇంకా మనది 10 kilometers జర్నీ ఉంది. సో యా, ఈ ప్లేస్ చాలా బాగుంటుంది. నేను ఆల్రెడీ వచ్చాను కాబట్టి నాకైతే నచ్చింది. చిన్న ఆఫ్ రోడ్ ప్యాచ్ కూడా ఉంటుంది. సో ఇలా ఒక పైన కొండ ఉంటుంది, మనం కొండపైకి వెళ్ళొచ్చు అనమాట బైక్స్ తీసుకుని. దీన్ని తీసుకుని వెళ్ళాను పోయినసారి. సో యా, పోయినసారి బైక్ తీసుకెళ్ళినప్పుడు నేను ఒక్కడనే వెళ్ళాను అనమాట. సో ఒక్కడనే వెళ్ళి నేను రూట్స్ కన్ఫ్యూజ్ అయిపోయి రైట్ తీసుకోవాల్సింది లెఫ్ట్ తీసుకుని కొండ నుంచి కిందకు వచ్చేటప్పుడు ఒక చిన్న గుంతలో పడ్డా. సో బైక్ అయితే పనివ్వలేదు, కానీ తీయడం మాత్రం చాలా ఇబ్బంది అయింది. సో ఆబ్వియస్లీ ఇప్పుడు మనం అట్ట వెళ్తున్నాం కాబట్టి నేను కొండ ఎక్కి దిగేటప్పుడు మీకు చూపిస్తాను. మనం 4 వస్తున్నారు 2 bikes పైన. వచ్చేసాం. ఆల్మోస్ట్ ఇంకా 7 kilometers ఉంది. చూడ్డానికి ఏముండవు, ఆఫ్ రోడ్ ఉంటుంది. ఒక్క 1 kilometer ఏమో 1-2 kilometers కొండ ఎక్కే వరకు. అండ్ దెన్ వీల్ హ్యావ్ ఏ డ్యామ్ ఉంది దగ్గరలో. ఓకే, అండ్ డ్యామ్ ఉంది, సీ ఫుడ్ కూడా దొరుకుతుంది అన్నట్టు విన్నా. సో ఆల్మోస్ట్ 7 అయిపోతుంది కాబట్టి 8-9-10 o'clockకి స్టార్ట్ చేస్తారు అన్నట్టు విన్నా. ఫిష్ దొరుకుతుంది. ఆల్మోస్ట్ వచ్చేసాం. ఇంకొక 5 minutes జర్నీ ఉంది అండ్ ఇంకొక 4 kilometers ఉంది. విలేజ్ రోడ్స్ కాబట్టి నేను కూడా ఎప్పుడు ఇలాంటి రోడ్స్లో స్పీడ్గా వెళ్ళను. ఏదో అన్నాడు, నాకు అర్థం కాలేదు. తిట్టినట్టే అన్నాడు కాబట్టి సైలెంట్గా ఉన్నా. ఆయన ఏమన్నాడు ఎవరికైనా అర్థమైతే, ఒకవేళ వినిపిస్తే కామెంట్ చేయండి. ఎక్కడికి వెళ్తున్నావు అని అడిగినట్టున్నాడు మోస్ట్లీ, కాకపోతే కొంచెం కోపంగా అడిగాడు. సర్లే, ఇంకొక 2 kilometers ఉంది. యాక్చువల్లీ మన వాళ్ళకి ప్లేస్ నచ్చుతుందో లేదో తెలియదు.
వాళ్ళు ఏమి ఎక్స్పెక్ట్ చేస్తున్నారో తెలియదు. నేనైతే సరదాగా రైడ్ ఎంజాయ్ చేద్దామని వచ్చా. అండ్ లొకేషన్ కూడా బాగుంటుంది. మీరు ఎలా చూస్తారు అన్న దాన్ని బట్టి మారచ్చు. సో మీకు మ్యాప్లో కనిపిస్తే మీకు ఇక్కడంతా ఆల్రెడీ వాటర్ కనిపిస్తుంది. సో ఇట్స్ ఎ రిజర్వాయర్ ఐ థింక్. సో రెస్టారెంట్స్ ఉన్నాయి, షుగర్ కేన్స్. యా ఆల్మోస్ట్ వచ్చేసాం. ఇక్కడ నుంచి ఆఫ్ రోడ్ స్టార్ట్ అవుతుంది. నేను లాస్ట్ టైం కన్ఫ్యూజ్ అయ్యి లాస్ట్ టైం కన్ఫ్యూజ్ అయిపోయింది ఇక్కడే. సో ఇటు నుంచి మనం అలా పైకి వెళ్తాము. సో మన వాళ్ళందరూ వచ్చిన తర్వాత వెళ్దాము. A few moments later. డ్యామ్ కొంచెం ముందు ఇక్కడ కూర్చుని ఒక 2 hours అట్లా అప్పుడు పోదాం. అబ్బా ఓకే, ఫస్ట్ నేనే వెళ్తున్నా. చాలా రోజులైంది ఆఫ్ రోడ్ చేసి కూడా. సో మెల్లగా వెళ్ళాలి. నేను కూడా లాస్ట్ టైం అలాగే వెళ్ళి అక్కడ ఇరుక్కున్నా. సో లెట్స్ సీ. ఇప్పటివరకు ఒక 3-4 వెహికల్స్ ఇక్కడ ఉండేవి. మా ముందే రిటర్న్ వెళ్ళిపోయారు. సో జనరల్గా వెహికల్స్ ఇక్కడ పెట్టేసి పైకి ట్రెక్ చేసుకుంటూ వెళ్తున్నారు. బట్ మనం వచ్చిందే ఆఫ్ రోడ్ చేయడానికి కాబట్టి మన లేడ కనిపించట్లే. ఓకే, టైర్స్ స్కిడ్ అవుతున్నాయి కాబట్టి ప్రాబ్లం అవుతుంది. లేదంటే అసలు ప్రాబ్లమే ఉండకపోయేది. అంత కష్టంగా కూడా ఏమి లేదు, ఈజీగానే వచ్చేసాం. కొంచెం భయం వేసింది బండి జారుతున్నప్పుడు, అంతకు మించి ఇంకేం లేదు. బట్ యా సాధించాం, పైకి తీసుకొచ్చాం. ఇంకా ముందుకు వెళ్ళొచ్చు ఇలాగా, కాకపోతే చాలా నేరోగా ఉంటుంది, ఇటు చాలా స్టీప్గా ఉంటుంది. ఎందుకు వచ్చింది. సో ఇక్కడే పార్క్ చేసి ఒకవేళ అటు వెళ్ళాలనుకుంటే బై వాక్ వెళ్ళి కొద్దిసేపు ఇక్కడ టైం స్పెండ్ చేసి రిటర్న్ వెళ్ళాలి. సో మన వాళ్ళు కూడా వచ్చేసారు. సో ఇందాక మనం వెళ్ళిన రూట్ సేమ్ ఇదే రూట్. సో డ్యామ్ వచ్చి ఇటు ఉంటుంది, ఇదంతా రిజర్వాయర్. మా బండి తీసుకుని వెళ్ళామ్మా. మీరున్నారుగా, పోయినసారి ఒక్కడనే ధైర్యం చేసా, ఈసారి మీరున్నారుగా. కాదు పోయినసారి ఇక్కడే అనుకుంటా, కొంచెం ముందు అనుకుంటా. రైట్ లెఫ్ట్ కొంగుతుంది బండి, లెఫ్ట్ కాలు అందట్లే ఇక్కడ స్టీప్లా, డైరెక్ట్ కిందకే. సన్ రైజ్ ఇటు నుంచి అవ్వదు, అయినా అటు నుంచి అవుతుంది. నో, సన్సెట్ విల్ హ్యాపెన్ ఫ్రమ్ దేర్, ఇట్ విల్ గో డౌన్. ఇట్స్ బ్యూటిఫుల్ సన్సెట్. అనుకున్నారా ఇదే మాట అంటే ఇక్కడికి వచ్చిన తర్వాత ఏముంది ఇక్కడ చెరువు తప్పితే అని అలాగే అనేసారు. ఇందాక వచ్చినప్పుడు ఈ రూట్ నుంచి వచ్చాం. సో ప్రస్తుతం మేము అలా నడుచుకుంటూ వెళ్ళి కొన్ని ఫొటోస్ తీసుకుని వచ్చాం. ఇటు నుంచి చిన్న వీడియో తీసుకుందామని వస్తున్నా. లెఫ్ట్కి స్లిప్ అవుతుంది బండి. లెఫ్ట్కి స్లిప్ అయితే ఏమి లేదు ఇంకా.
వచ్చాం, మా వాళ్ళు వీడియోలు చేస్తున్నారు. కొన్ని ఫొటోస్ దిగాం అండ్ బైక్వి కొన్ని ఫొటోస్ తీసాం. యాక్చువల్లీ టైర్స్ బాగాలేదు, స్లిప్ అవుతుంది, అదొక్కటే భయం. అండ్ కొంచెం వెయిట్ కూడా ఎక్కువ కాబట్టి అంతకు మించి ఏం లేదు. సో కిందకి దిగాలి. నార్మల్గా అయితే పెద్ద టాస్క్ కాదు, కానీ ఇప్పుడున్న టైర్ కండిషన్కి పెద్ద టాస్కే. ఓకే, సో దిగేటప్పుడు అడ్డొస్తే ఇబ్బంది. ఇక్కడే ఆగి వాళ్ళు దిగిన తర్వాత వెళ్ళడం బెటరా. సో లాస్ట్ టైం నేను గొంతులో ఇరుక్కున్నాను కదా, అది కూడా చూపిస్తా. చాలా కష్టమైంది. టైర్ స్లిప్ అవుతున్నాయి, లేకపోతే ఇంత భయపడను. ఇటు వెళ్ళడం కంటే ఇటు బెస్ట్ అనుకుంటా. ఓకే, కూల్ 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 కూల్. ఏం కాదు. వచ్చేసాం, ఆల్మోస్ట్ వచ్చేసాం. వీడెందుకు నడిపించుకుంటూ వస్తున్నాడు. సో యా, ఇక్కడే పోయినసారి చేసి తప్పు మాత్రం చేయకూడదు. పోయినసారి చాలా అంటే చాలా ఇబ్బంది అయింది. నేను చూపిస్తాను. పోయినసారి నేను ఇలా వెళ్ళాను, ఇలా వెళ్ళి యా అక్కడున్న గుంతలో పడ్డా. ఈసారి కొంచెం జాగ్రత్తగా ముందే చూసుకుని జాలీగా వచ్చాం. నేను పోయినసారి పడ్డ గుంతలో చూపిస్తా. ఇంకా ఇదే అబ్బా, అటేం లేదు బ్రో, పార్కింగ్ ఉంటుంది. రారే. నో బ్రో దట్ సైడ్ రాదు. ఇటు పోయినసారి నా బండి ఇక్కడ ఇరుక్కుంది. యా, అండ్ దిస్ ఈస్ ద రిజర్వాయర్ ఐమ్ టాకింగ్ అబౌట్. ఇట్స్ అ నైస్ వ్యూ, చాలా బాగుంది. అండ్ ఏంటి అలా చూస్తున్నాడు? ఓకే, చాలా బాగుంది. అండ్ కొంచెం ముందుకెళ్తే కింద రైట్లో డ్యామ్ కూడా ఉంటుంది. అండ్ బ్రోకెన్ రోడ్ కూడా ఎక్కడో ఉంటుంది, ఎక్కడో ఎగ్జాక్ట్గా నాకు గుర్తులేదు. లెట్స్ సీ. అండ్ ఇక్కడే లైన్గా అన్ని ఫిష్ స్టాల్స్ ఉంటాయి. సో ఆల్మోస్ట్ 9:30, 10కి స్టార్ట్ అవుతాయి అన్నట్టు విన్నా. సో విల్ గెట్ ద బ్రేక్ఫాస్ట్ అండ్ ఫిష్ ఇఫ్ యూ వాంట్ ఈట్ ఎర్లీ. అండ్ యా, సో ఈ రోడ్లోంచి వస్తున్నాం. బైక్ ఇక్కడ ఆపేసాం. నువ్వు రావట్లేదు కదా, ఇంకో బ్యాగ్ గిడ ఉన్నది చూడు. సో మన వాళ్ళు ముందు వెళ్ళారు, నేను వెనకాల వెళ్తున్నా. ఇక్కడ డ్యామ్ చూడొచ్చు అని. ఒక్క గేట్ అయితే ఓపెన్ ఉంది. ఒక గేట్ ఓపెన్ ఉంది. సో చూడాలి ఏం కనిపిస్తుంది ఏంటి సంగతి అని. బైక్స్ అక్కడ పైన పార్క్ చేసాం. అక్కడ డ్యామ్ ఉంది, వాటర్ ఫ్లో కూడా బాగానే ఉంది.
నేను వచ్చిన లాస్ట్ 2 times కూడా డ్యామ్ గేట్స్ క్లోజ్ అయి ఉండే. సో చూద్దాం ఎలా ఉంటుందో. ఇటు నుంచి ఇంకో స్ట్రీమ్ యాడ్ అయింది. సో అక్కడ డ్యామ్ ఉంది, ఇంకొంచెం దగ్గరికి వెళ్ళి చూడడానికి ట్రై చేద్దాం. సో ఈ వాటర్ ఇంకా ఫ్లో అవుతూనే ఉంటుంది. కొంచెం ముందుకు వెళ్ళిన తర్వాత జనాలు దిగుతున్నారు. సో మనం ప్రస్తుతానికి ఇది క్రాస్ చేద్దాం. ఓకే, మన వాళ్ళు అక్కడ ఉన్నారు, ముందు వెళ్తున్నారు. సో మనం క్రాస్ చేసి వెళ్ళి ఎంత దగ్గర నుంచి వీలైతే అంత దగ్గరగా డ్యామ్ని చూడడానికి ట్రై చేద్దాం. ఓకే, త్రీ గేట్స్లో 1 gate ఓపెన్ ఉంది, సెకండ్ గేట్ ఐ థింక్ పార్షియల్గా ఓపెన్ ఉంది, and the third gate is completely open. So this is as closer as I can get, and yeah, చాలా బాగుంది. సో ఈ మిడిల్ గేట్ మొత్తం ఓపెన్ ఉంది, ఈ గేట్ మొత్తం క్లోజ్ ఉంది, ఈ గేట్ పార్షియల్గా ఓపెన్ ఉంది. సో యా, ఇదంతా వాటర్ ఫ్లో అవుతూ వెళ్తుంది. మనం బైక్స్ అక్కడ బిల్డింగ్స్ దగ్గర పెట్టొచ్చాం. ఇక్కడే కొన్ని ఫొటోస్ దిగి దెన్ విల్ రిటర్న్ బ్యాక్. ఇప్పుడే వచ్చాము, ఇప్పుడే స్టార్ట్ చేస్తున్నారు. సార్ షాప్ నేమ్? శ్రీగన్గే. ఓకే, శ్రీగన్గే షాప్ నేమ్. ఓకే, శ్రీగన్గే షాప్ నేమ్. సో మనం డ్యామ్ అటు నుంచి వస్తుంటే రైట్ సైడ్ ఉంటుంది. మా ఫ్రెండ్ సజెస్ట్ చేశాడు, ఇక్కడ చాలా షాప్స్ ఉన్నాయి కానీ ఇక్కడ కొంచెం బడ్జెట్ ఫ్రెండ్లీ అండ్ చాలా ఫ్రెష్గా కూడా ఉంది. సో యా, ఓకే ఓకే. So that's it for today guys. Thanks for watching. వీడియో నచ్చితే లైక్ చేయండి, ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి, మీ ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీస్తో తప్పకుండా షేర్ చేయండి. థ్యాంక్ యూ.